పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. కేంద్రం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సాధారణంగా నవంబరు నెలాఖరులో మొదలయ్యే వింటర్ సెషన్ ఈసారి డిసెంబర్కు వెళ్లిపోయింది. అది కూడా 15 రోజుల సమావేశాలు జరగనున్నాయి. దీనిపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు వింటర్ సెషన్ జరగనుంది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీల మధ్య పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు చెప్పారు. శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అర్థవంతమైన ఫలితాలను రాబట్టాలని ఆకాంక్షించారు. వింటర్ సెషన్ షెడ్యూల్పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కేంద్రం అసాధారణంగా ఆలస్యం చేయటమే కాకుండా తేదీలను కుదించిందని ఆరోపించింది. ప్రభుత్వానికి లావాదేవీలు చేయాల్సిన పని, బిల్లులు ఆమోదించాల్సిన, చర్చలకు అనుమతించాల్సిన అవసరం లేదేమోనని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం శీతాకాల సమావేశాలు కేవలం 15 పని దినాలు మాత్రమే ఉంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు పెట్టారు. దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. देखने को मिल रहा है, मैं भी 21 साल से सांसद में हूँ, कभी ऐसा नहीं हुआ है कि पहले दिसंबर को बुलाया जाता है और सिर्फ 15 दिन का सेशन होता है. हाँ, मैं समझ सकता हूँ चुनाव के पहले सत्र छोटे होते हैं. क्या ये संकेत देता है कि लोकसभा के चुनाव आने वाले हैं? क्या कोई मिड टर्म पोल होने वाला है? గత సంవత్సరం శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరిగాయి. ఈ ఏడాది జూలై 21వ తేదీన ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్ణీత షెడ్యూల్కు ఒక రోజు ముందుగా ఆగస్టు 21న ముగిశాయి. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాల ఆందోళనలతో మాన్సూన్ సెషన్ దద్దరిల్లింది. గందరగోళం మధ్య లోక్సభ 12 బిల్లులు, రాజ్యసభ 15 బిల్లులు ఆమోదించాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఉభయ సభలు చర్చించాయి.